హాయ్ ఇన్వెస్టర్స్ ఎలా ఉన్నారు? నా పేరు ఆర్యన్. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్‌ని, ఎన్ఆర్ఐ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ని. అండ్ ఇప్పటివరకు చాలా మందికి రియల్ ఎస్టేట్‌లో అంటే ఓపెన్ ప్లాట్స్‌లో పర్టిక్యులర్‌గా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అనేది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకుండా ఉండాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే లాస్ అవుతాం, ఇలాంటి విషయాల్లో చాలా మందికి నేను లక్షకు పైగా చాలా మందికి సజెషన్స్ ఇచ్చాను. వాళ్ళ అప్రిషియేషన్స్ కూడా బెస్ట్ అప్రిషియేషన్స్ అయినాయి. అయితే ఈరోజు నేను ఒక టాపిక్ ఏం చెప్తూ పోతున్నానంటే ఒక 15,00,000 బడ్జెట్‌లో ఫార్మ్ హౌస్ స్టేస్ అలాంటివేవన్నా ఉంటే బావుంటుంది గదా! అని మొన్న ఒకసారి ఒక కాల్ చేసినప్పుడు తక్కువ బడ్జెట్‌లో ఫార్మ్ స్టేస్ ఎక్కడన్నా ఉన్నాయా అని నన్నడిగారు. దాని గురించి కొంచెము డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈరోజు సో, ఈ వీడియోతో మీ ముందుకొస్తున్నాను. లైక్ 15,00,000 బడ్జెట్ ఉంది. మాకొక మంచి ఫార్మ్ హౌస్ కావాలి. లైక్ క్లబ్ హౌస్ లాంటి ఎమ్యూనిటీస్ లేదంటే ఫ్రూట్ ప్లాంట్స్ కావాలి. క్లబ్ హౌస్ లాంటి ఎమ్యూనిటీస్, చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ పార్టీ ఏరియా ఇలాంటి ఎమ్యూనిటీస్ ఉండేవి ఏమన్నా ఉన్నాయా అని అడిగితే తక్కువ బడ్జెట్‌లో. సో, దాని గురించి అసలు ఫార్మ్ ల్యాండ్ స్టేస్ అంటే ఏంటి? బేసిక్‌గా అంటే కొత్త వాళ్ళందరికీ కూడా అర్థం కావడానికి ఫార్మ్ ల్యాండ్ స్టేస్ అంటే ఏంటి? దానివల్ల యూజెస్ ఏంటి? ఎలాంటి వాళ్ళు ఫార్మ్ ల్యాండ్ స్టేస్‌కి వెళ్ళొచ్చు? ఇలాంటివన్నీ కూడా మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. ఫార్మ్ ల్యాండ్ స్టేస్ అంటే ఏం లేదు. మనం ఒక ల్యాండ్ తీసుకుంటాము. ఆ ల్యాండ్‌కి లైక్ ఏంటంటే వీకెండ్‌లో వెళ్ళి చిన్న ఫార్మ్ ల్యాండ్ హట్ లాంటిది లేదంటే ఫార్మ్ ల్యాండ్ హౌస్ లాంటిది మనం తీసుకొని ఆ ఏరియాలో పిల్లలతో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సో, ఆ వీకెండ్‌ని ఫ్రూట్‌ఫుల్‌గా గడపడానికి చేసే స్టేస్‌ని ఫార్మ్ ల్యాండ్ స్టేస్ అంటాము. ఈ ఫార్మ్ ల్యాండ్ స్టేస్‌లో ఎలాంటివి తీసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సరే నాకు ఫార్మ్ ల్యాండ్ ఉంది అని చాలామంది అంటూ ఉంటారు. అదే ఎలా ఉంటుంది ఫార్మ్ ల్యాండ్ అంటే ఒక 4, 5 ఎకరాల్లో లేదంటే 10 ఎకరాల్లో ఫార్మ్ ల్యాండ్ ఉంటే దానికి ఏమేమి ఖర్చుంటాయంటే, ఒక పర్సన్ ఫార్మ్ ల్యాండ్ తీసుకుంటే ఏ పర్పస్‌లో తీసుకుంటాడంటే, ఒక ప్రైవసీ అండ్ ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది, క్లబ్ హౌస్ లాంటిది ఇలాంటివన్నీ కూడా అక్కడ ప్రతీది కూడా ఒక మిడిల్ క్లాస్ లేదా లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలంటే కష్టమే. అంటే ఒక పెద్ద ఎక్స్‌టెంట్‌లో ల్యాండ్ తీసుకొని, దాంట్లో ఇల్లు కన్‌స్ట్రక్ట్ చేసుకొని, దాంతో పాటు స్విమ్మింగ్ పూల్ లాంటివి ఎమ్యూనిటీస్ తెచ్చుకొని, చుట్టూ ఫెన్సింగ్ ఏసుకొని, ఇంత బౌండరీని సెక్యూర్డ్‌గా చేసుకోవాలి అంటే, ఒక మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్‌కి ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్‌లో నో డౌట్ 100% అది జరిగే పని కాదు. అయితే చాలామందికి ఫార్మ్ ల్యాండ్ స్టేస్ హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటారు. అండ్ పిల్లలకు కూడా మనకి డే టు డే రొటీన్‌లో పడిపోయి అందరూ కూడా స్కూల్‌కి వెళ్ళిపోయి పిల్లలేమో స్కూల్‌కెళ్ళిపోతారు. వీళ్ళిద్దరూ ఆఫీస్‌కి వెళ్ళిపోతారు. పేరెంట్స్ ఉంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు. ఇలాంటి ఇష్యూస్‌లో వీకెండ్స్‌లో సరదాగా రిలాక్సేషన్ కావాలి అంటే ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఏదైనా మంచి రిసార్ట్‌కెళ్ళాలి అంటే అక్కడ వేలల్లో డబ్బులయిపోతుంది. మినిమమ్‌లో ఒక రోజు స్టే చేయాలి అంటే ఒక రిసార్ట్‌లో ఒక 15,000-25,000 స్టేకి అయిపోతుంది. ఇంకా ఫుడ్‌కి ఇవన్నీ గూడా. సో, అలాంటప్పుడు ఫార్మ్ ల్యాండ్ స్టేస్ ఎలా ఉపయోగపడతాయంటే మీ దగ్గర తక్కువ బడ్జెట్ ఉంది. బట్ ఇలాంటి రిసార్ట్ లైక్ ఎమ్యూనిటీస్ అన్నీ కావాలి. అలాంటిది అనుకున్నప్పుడు నేను సజెస్ట్ చేసేదేంటంటే ఫార్మ్ ల్యాండ్ స్టేస్‌కెళ్ళిపోండి. ఫార్మ్ ల్యాండ్ స్టేస్‌కి ఎలా వెళ్ళే ముందు కొన్ని జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? ఎలాంటి ప్లేసెస్‌లో ఫార్మ్ ల్యాండ్స్ తీసుకోవాలి అనేది నేను కొన్ని నాకు తెలిసినంత వరకు మీకు సజెషన్ చేస్తాను. సో, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నాం. అదేంటంటే అది 100 ఎకర్స్ ఆఫ్ ఫార్మ్ ల్యాండ్. సో, చాలామంది ఒక చిన్న ప్లేస్‌ని తీసుకొని 100 ఎకర్స్ ఆఫ్ ఫార్మ్ ల్యాండ్ ఎంజాయ్ చేసేలాగా ఆ ఫార్మ్ ల్యాండ్ డిజైన్ చేయబడింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో స్విమ్మింగ్ పూల్ లాంటివి లైక్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి, మినీ రిసార్ట్ ఉంది అండ్ క్లబ్ హౌస్ ఉంది. అండ్ దీంతో పాటు ఏంటంటే ఎప్పుడైనా స్టేస్‌కి డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్ ఉన్నాయి. లైక్ మూవబుల్ హౌసెస్‌లో అయితే ఒక 5-10 హోమ్స్ ఉన్నాయి. ఇలాంటి ఇలాంటి వాతావరణంలో ఎవరైనా తక్కువ బడ్జెట్‌లో పెట్టేటప్పుడు ఏమవుద్దంటే వీకెండ్ హౌసెస్‌ని వీళ్ళు ఇప్పుడు వీకెండ్ హౌస్ తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళ ఉన్న వీకెండ్ హౌసెస్‌ని రెంటల్‌కి గానీ లేదంటే కొన్ని స్టేస్‌కి గానీ యూజ్ చేసుకోవచ్చు. అయితే ఫార్మ్ ల్యాండ్స్ తీసుకునేటప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఫార్మ్ ల్యాండ్‌లో ఏదైనా ప్లాంటేషన్ అనేది ఫ్రీగా ఇస్తారు. లైక్ ఫ్రూట్ ప్లాంటేషన్. సో, ఒక 5 ట్రీస్ అనో పర్ గుంటకి ఒక 5 ట్రీస్, 10 ట్రీస్ కొన్ని ప్లాంట్స్ అనేవి ఇస్తారు. అవి ఫ్రూట్ ప్లాంటేషన్ ఉంటుంది. అయితే ఈ ఫ్రూట్ ప్లాంటేషన్‌తో పాటు ఇంకేముంటాయంటే వీకెండ్ హౌసెస్ స్టేస్ వేసుకోవడానికి దానికి అనువుగా ఉంటుంది. థర్డ్ వన్ ఏంటంటే వీకెండ్ హౌస్, ఫ్రూట్ ప్లాంటేషన్‌తో పాటు చిల్డ్రన్ ప్లే ఏరియాలు కొన్ని ఫార్మ్ ల్యాండ్స్ ఆఫర్ చేస్తున్నాయి. నేను ఇంతకుముందు చెప్పాను కదా! దాంట్లో అయితే చిల్డ్రన్ ప్లే ఏరియా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. అండ్ ఫార్మ్ ల్యాండ్‌కి సంబంధించిన ఏదైతే ఉన్నాయో డీటెయిల్డ్‌గా అంటే ఫార్మ్ ల్యాండ్‌కి కావాల్సిన రిసార్ట్ మోడల్‌లాగా వాళ్ళు చేసున్నారు. అయితే ఫార్మ్ ల్యాండ్ హౌసెస్ లేదా ఫార్మ్ ల్యాండ్ తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు ఏం తీసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే ఫార్మ్ ల్యాండ్ తీసుకున్నప్పుడు మెయింటెనెన్స్ కంపల్సరీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇస్తున్నారు. అంటే ప్లాంట్స్ ఏసేయడం కరెక్ట్ కాదు. ప్లాంట్స్ ఏసేసిన తర్వాత వాటిని కొన్ని ఎక్కువ రోజులు మనకి మెయింటెనెన్స్ కూడా ఇవ్వాలి. అంటే వాటర్ ఫెసిలిటీ గానీ, డ్రిప్ ఇరిగేషన్ అంటాము. ఎందుకంటే కొన్ని ఎక్కువ సంవత్సరాలు వాటి గ్రోత్‌ని కూడా మనకి ఇచ్చేలా ఉండాలి.
అలాంటి ఫార్మ్ ల్యాండ్ స్టేస్‌కి ఎళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ మీరు ఎంత మెయింటెనెన్స్ ఎన్ని సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇస్తున్నారో, మెయింటెనెన్స్‌లో ఏమి ఇంక్లూడ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినటువంటి ఫార్మ్ ల్యాండ్‌లో అయితే 10 ఇయర్స్ పాటు డ్రిప్ ఇరిగేషన్‌లో ప్రతి ఫ్రూట్ ప్లాంట్‌కి డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది. ఫ్రూట్ ప్లాంట్స్ ఒక పక్క నుంచి పెరుగుతూ ఉంటాయి. వీకెండ్ హౌసెస్ మనము స్టే చేసుకుంటాను, వీకెండ్ హౌస్ చేసుకుంటానంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. లేదా వాళ్ళ వీకెండ్ హౌసెస్‌లో మనం కూడా రెంటల్‌కి ఉంటాము. అండ్ స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఇలాంటివన్నీ కూడా కామన్ అమ్యూనిటీస్ ఫ్రీగా వస్తాయి. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి, ఎప్పుడైనా ఫార్మ్ ల్యాండ్ తీసుకునేటప్పుడు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, డాక్యుమెంట్స్ ఒకసారి వెరిఫై చేసుకోండి. అంటే దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ కరెక్ట్‌గా ఉందా లేదా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆ ఏరియాకి చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్, అంటే ఆ ఏరియా ఏ జోన్‌లో ఉంది. అంటే ఫార్మ్ ల్యాండ్స్‌లో చాలా వరకు పెరియార్బన్ జోన్ గానీ, లేదంటే కన్వర్జేషన్ జోన్‌లో గానీ, 111 జీవోలో కానీ ఇలా చాలా చోట్ల డిఫరెంట్ జోన్స్‌లో ఫార్మ్ ల్యాండ్స్ ఉంటాయి. అంటే ఇన్ ఫ్యూచర్‌లో ఫార్మ్ ల్యాండ్ వల్ల మనం బెనిఫిట్ పొందాలి అంటే మాత్రం కొన్ని జోన్స్ ఏమున్నాయో చెక్ చేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మ్ ల్యాండ్ అంటే చాలా మందికి ఉన్న ఆహ్, అభిప్రాయం ఏంటంటే, ఈరోజు ఫార్మ్ ల్యాండ్ కొనేసుకొని రేపు విల్లాస్ 3 ఫ్లోర్స్, 5 ఫ్లోర్స్ లేదంటే అవి బిల్డింగ్ కట్టేసుకోవచ్చు నేను. లేదంటే ఫార్మ్ ల్యాండ్‌లో ఒక 2 ఫ్లోర్‌ల అంటే డూప్లెక్స్ విల్లా కట్టేసుకోవచ్చు. ఇట్లాంటివి చాలా మందికున్నాయి. అంటే దానికి తోడు ఎవరైతే సేల్ చేస్తారో ఆ మార్కెటింగ్ పర్సన్ కూడా మీకు ఇన్ ఫ్యూచర్‌లో ఇల్లు కట్టుకోవచ్చని చెప్తారో, అది దాన్ని తప్పని అనట్లేదు. జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఫార్మ్ ల్యాండ్ కొనేస్తే దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి ఇమ్మీడియేట్‌గా ఇల్లు కట్టేసుకుందాం అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి దాంట్లో. అంటే మీరు రెసిడెన్షియల్ ప్లాట్‌కిని, ఫార్మ్ ల్యాండ్‌కి ఏంటంటే, ఫార్మ్ ల్యాండ్ మీన్స్ అది ఆటోమేటిక్‌గా సెకండ్ హోమ్. మీకు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది. ఇంకొక ఇల్లుని అంటే వీకెండ్స్‌లో ఎంజాయ్ చేయడానికి కావాల్సిన ఒక హోమ్ లాంటిది. సో, సెకండ్ హోమ్ కాన్సెప్ట్‌లోనే మోస్ట్‌లీ ఫార్మ్ ల్యాండ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఇల్లు కట్టుకోకూడదా అంటే, దాంట్లో ఉన్న జోన్స్ ప్రకారం ఆ జోన్‌కి సంబంధించి ఎంత ప్లేస్‌లో గవర్నమెంట్ ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ ప్లేస్‌లో మాత్రమే కట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1200 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నారు. దానికి జోన్ ప్రకారం అంటే కొన్నేమో కన్వర్జేషన్ జోన్‌లో ఉంటాయి. కన్జర్వేషన్ జోన్‌లో ఉంటాయి. కొన్నొచ్చేసి పెరియార్బన్ జోన్‌లో ఉంటాయి. దీన్ని బట్టి 10%, 20% దానికి సంబంధించిన జోన్స్ ప్రకారము కన్‌స్ట్రక్షన్ చేసుకోవాల్సొస్తుంది. అది కూడా పర్మనెంట్ కన్‌స్ట్రక్షన్స్ అనేది అక్కడ ఉన్నటువంటి బాడీస్‌ని బట్టి, అంటే మున్సిపాలిటీ కావచ్చు, విలేజ్ పంచాయతీ కావచ్చు, వీళ్ళ బాడీస్‌ని బట్టి కట్టుకోవాల్సుంటది. కానీ వీకెండ్ హౌస్ చేసుకోవడానికి టెంపరరీగా వీకెండ్ హౌస్ ఎంజాయ్ చేయడానికైతే పర్మిషన్ ఉంటుంది. సో, నేనేమంటానంటే ఏదైనా తీసుకునే ముందు అంటే ఈ వ్యూతో తీసుకునే కంటే కూడా ఫార్మ్ ల్యాండ్‌ని నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్‌లో ఏమన్నా కన్‌స్ట్రక్షన్ పక్కన పెడితే వీకెండ్స్‌లో ఎంజాయ్ చేయడానికి ఫ్యూచర్ అప్రిషియేషన్ కూడా 100% పెరుగుతుంది. ఎందుకంటే ఆ ఏరియాలో ఫ్యూచర్ ల్యాండ్ రేట్ పెరగకుండా ఉండదు. ఎలాంటి ల్యాండ్ అయినా రేట్ పెరుగుతూ ఉంటుంది. ఫ్యూచర్ అప్రిషియేషన్ ఎలా ఉంటే బావుంటుంది అనే ప్లేస్‌లో తీసుకోండి. అంటే నేను చెప్పేదేంటంటే, ఫార్మ్ ల్యాండ్ తీసుకున్నప్పుడు సిటీకి దూరంగానే ఉన్నా పర్లేదు. కానీ మరీ దూరంగా ఉండి విలేజ్ కనెక్టివిటీ లేకుండా ఎప్పుడైనా నైట్ స్టే ఉండాల్సొచ్చినప్పుడు కంఫర్ట్ లేనప్పుడు మాత్రం ఫార్మ్ ల్యాండ్ ఎంత తక్కువకొచ్చినా, ఎంత ఎక్కువకొచ్చినా తీసుకోవద్దు. నేను చెప్పేదేంటంటే, ఫ్యామిలీతో సరదాగా వెళ్ళి ఒకరోజు మనం నైట్ అంతా గడపాలి అంటే, ఆ చుట్టుపక్కల మనకు కాన్ఫిడెన్స్ అట్మాస్ఫియర్ కావాలి. ఎక్కడో అడవుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత విలేజ్ కనెక్టివిటీ ఉండదు. ఒక పెద్ద అడవిలోకి వెళ్ళిపోతాము. చీకటిగా ఉంటుంది. చుట్టుపక్కల సరైన ఫెసిలిటీస్ ఉండవు. ఇలాంటి ప్లేసెస్‌లో ఫార్మ్ ల్యాండ్స్‌ని సజెస్ట్ చేయను. ఒకవేళ ఫార్మ్ ల్యాండ్ తీసుకున్నా కూడా అది ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్‌లో కొన్ని రోజులు ఉంచుకొని మీరు తర్వాత మళ్ళీ రీసేల్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. నేను చెప్పిన ఫార్మ్ ల్యాండ్ స్టేస్‌కైతే మాత్రం రోడ్ కనెక్టివిటీ బావుండాలి. అట్‌లీస్ట్ విలేజ్ కనెక్టివిటీ కంపల్సరీ ఉండాలి దాంట్లో. అట్‌లీస్ట్ దానికి సంబంధించి చుట్టుపక్కల ఉన్న గ్రామానికి కనెక్టివిటీ ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, నైట్ టైమ్‌లో ఏదైనా అవకాశంలో ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా, సో, ఏమైనా హెల్త్ పరంగా ఇష్యూస్ వచ్చినా ఇమ్మీడియేట్‌గా నా పక్కనే విలేజ్ ఉంటుంది. లేదంటే దగ్గరలో హాస్పిటల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో, ఫార్మ్ ల్యాండ్ తీసుకునేటప్పుడు బేసిక్‌గా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఇది కంపల్సరీ. మరీ దూరంగా ఎవరు మనుషులు తిరగని ప్రదేశంలో తీసుకుందాం అనుకునే దాన్ని కరెక్ట్ కాదంటాను నేను. ఎందుకంటే విలేజ్ కనెక్టివిటీ ఉంటే చాలు, మనకు అక్కడ ఏదైనా అప్రోచ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫార్మ్ ల్యాండ్ తీసుకునేటప్పుడు కంపల్సరీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ ఏరియాలో వాటర్ ఫెసిలిటీ ఎలాగుంది? అంటే వాటర్ బాడీయే కాదా? అంటే ఎంత లోతులో వాటర్ పడుతుంది? ఈ విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ఇన్ ఫ్యూచర్‌లో ఏమైనా బోరేసుకున్నప్పుడు అందులో వాటర్ వస్తుందా? రావట్లేదా? అనేది కూడా మనము చెక్ చేసుకొని ఎంత డెప్త్‌లో వాటర్ వస్తుందనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇంకొక ఫార్మ్ ల్యాండ్ స్టేస్‌కి ఉన్న ఒక అద్భుతం ఏంటంటే, ఇప్పుడొచ్చే ట్రెండు లేదా ఫ్యూచర్‌లో రాబోయే ట్రెండ్ ఏంటంటే, ఫార్మ్ ల్యాండ్‌లో కొన్ని మూవబుల్ హౌసెస్ మనం పెట్టుకుంటాము. వీకెండ్స్‌లో మనం ఎంజాయ్ చేస్తాం. వీకెండ్స్ కాని టైంలో దాన్ని రెంటల్‌కి ఇచ్చుకోవచ్చు. సమ్ రెంటల్ ఇన్‌కమ్ కూడా మనకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే, కొన్ని ప్లేసుల్లో అంటే లైక్ ఫార్మ్ ల్యాండ్ తీసుకుంటారు. దాంట్లో ఏ హౌస్ అని, లేదంటే కొన్ని సింగిల్ డూప్లెక్స్ అని చిన్న అంటే హౌసెస్ అనేది వాళ్ళు పెట్టుకుంటారు. సో, వాళ్ళేం చేస్తారంటే యాప్స్‌లో ఏదైనా యాప్స్ ఉంటాయి కదా! లైక్ ఎయిర్‌బిఎన్‌బి ఇలాంటి వాటిలో వాళ్ళకి ఎవరికైనా రెంటల్‌కి కావాల్సొచ్చిన వాళ్ళకి వీళ్ళు రెంటల్‌కి ఇచ్చుకొని, అంటే వీకెండ్ స్టేస్‌లో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇవ్వడం గానీ, ఇట్లా చేసుకోవడం వల్ల
ఏమో కొంచెం రెంటల్ ఈల్డ్ వస్తుంది. అంటే దాని మీద బేస్ అవ్వమని కాదు. దట్ ఈస్ ఇన్ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా రెంటల్‌కి ఉపయోగపడేలాగా అంటే ఎలాంటి ప్లేసెస్‌లో ఫార్మ్ ల్యాండ్స్ తీసుకుంటే బావుంటదన్న ఉద్దేశ్యం ఏంటంటే విలేజ్ కనెక్టివిటీ ఉండాలని ఎందుకు చెప్పానంటే ఫార్మ్ ల్యాండ్ స్టేస్‌కొచ్చేటప్పుడు అదే కంఫర్టు ఒకవేళ రెంటల్‌కి ఉండాలనుకున్నా లేదంటే స్టే చేయాలనుకున్న వాళ్ళు కూడా కోరుకుంటారు కాబట్టి లైటింగ్ అంటే పవర్ కనెక్టివిటీ గాని, రోడ్ అప్రోచ్ చాలా బావుండాలి. మోస్ట్‌లీ చిన్న రోడ్ అయినా పర్లేదు కానీ నీట్‌గా ఉండే రోడ్ అయితే ఫార్మ్ స్టేస్‌కి చాలా అనువుగా ఉంటుంది. అండ్ ఫార్మ్ స్టేస్‌లో క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఓన్‌గా కొనుక్కొని ఒక 5 ఎకర్స్ తీసుకున్నాము. దాంట్లో ఫార్మ్ ల్యాండ్ తీసుకున్నాము అంటే దాని మెయింటెనెన్స్‌కి మళ్ళీ మనం డబ్బులు పెట్టాలి. అంటే పర్సన్స్‌ని పెట్టుకోవాలి, క్లీనింగ్ చేయించాలి, ప్రతీది నీట్‌గా చేసుకోవాలి. బట్ ఇక్కడ ఏదైనా కంపెనీ ఒక 100 ఎకర్స్ ఫార్మ్ ల్యాండ్ ఇలాంటి వాటిలో మనం తీసుకుంటే, మనం తీసుకున్న ప్లేస్ చిన్నదైనా కూడా 100 ఎకర్స్‌కి సంబంధించిన గ్రీనరీని మనం ఎంజాయ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న ప్లేసే తీసుకున్నాము. చిన్న సైజే తీసుకున్నాము. బట్ ఆ 100 ఎకర్స్ బౌండరీస్ ఉండవు కాబట్టి, ఆ 100 ఎకర్స్‌లో గ్రీనరీని మనం ఎంజాయ్ చేస్తాం. అదే మనం ఒక చిన్న ప్లేస్‌ని తీసుకొని దానికే కాంపౌండ్ వాల్ కట్టుకుంటే, సో ఫార్మ్ ల్యాండ్ స్టే అనే ఫీలింగ్ రాదు. సో నేనేమన్నా అంటే కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్ ల్యాండ్స్‌ని మనం ఏమైనా తీసుకోగలిగితే, జాగ్రత్తగా చెక్ చేసుకొని కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఎన్ని సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇస్తున్నారు? వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది? అండ్ విలేజ్ కనెక్టివిటీ ఉందా లేదా? దగ్గరలో హాస్పిటల్స్ గానీ, లేదంటే ఆహ్, ఆహ్, స్కూల్స్ గానీ, లేదంటే దగ్గరలో కనెక్టివిటీ ఎలా ఉంది? ఇవన్నీ మనం చెక్ చేసుకొని తీసుకోగలిగితే 100% ఆ ఫార్మ్ ల్యాండ్ స్టేస్ అనేది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో, ఫార్మ్ ల్యాండ్ స్టేస్‌లో మనతో పాటు మీకు పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి రిలాక్స్ అవుతారు. పిల్లలుంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో, ఎవరైనా రిలేటివ్స్ మన ఇంటికొచ్చినప్పుడు ఒక వీకెండ్‌లో వాళ్ళని కూడా తీసుకెళ్తే మనం ఒక ఫార్మ్ ల్యాండ్‌కి ఓనర్ అనే ఫీలింగ్ చాలా ప్రౌడ్‌గా అనిపిస్తుంది. వాళ్ళు కూడా ఎక్కడి నుంచో వచ్చినప్పుడు ఆ ఫార్మ్ ల్యాండ్ ఫీలింగ్ బావుంటుంది. సో, ఫార్మ్ ల్యాండ్ సంబంధించి ఎక్కడ అంటే తక్కువ బడ్జెట్‌లో నేనేం చెప్పాను 15,00,000 బడ్జెట్‌లో కూడా ఫార్మ్ ల్యాండ్ తీసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. 100% మీకు ఎవరికైనా 15,00,000 బడ్జెట్‌లో లేదా 15,00,000-30,00,000 బడ్జెట్‌లో ఫార్మ్ ల్యాండ్స్ విత్ గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్ ల్యాండ్స్ గానీ, లేదంటే అన్ని ఎమ్యూనిటీస్ ఉన్న ఫార్మ్ ల్యాండ్స్ గురించి మీకు ఏదైనా ఎంక్వైరీ కావాలంటే 100% ఆ విషయంలో నేను సపోర్ట్ చేస్తాను. సో, బెస్ట్ ప్రాజెక్ట్స్ నేను సజెస్ట్ చేస్తాను. 100% నేను సెలెక్ట్ చేసే ప్రాజెక్ట్స్‌లో నో డౌట్ మెయింటెనెన్స్ ఉండేలా జాగ్రత్త పడతాము. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆ ఏరియాస్‌కి చుట్టుపక్కల డెవలప్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? లేదా ఇన్ ఫ్యూచర్ అప్రిషియేషన్ ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా స్టడీ చేసిన తర్వాతే సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో, ఎలాంటి డౌట్స్ ఉన్నా ఫార్మ్ ల్యాండ్ స్టేస్‌కి సంబంధించి యూ కెన్ కాల్ మీ 9391151121 అంటే తక్కువ బడ్జెట్‌లో 15,00,000 ఇంకా కొంచెం తక్కువ బడ్జెట్‌లో ఫార్మ్ ల్యాండ్ స్టేస్ 10,00,000 ఉంది. లేదంటే 8,00,000 ఉంది. బట్ ఫార్మ్ ల్యాండ్ స్టేస్ కావాలి అనుకునే వాళ్ళకి 100% నేను సజెస్ట్ చేస్తాను. సో, మీరు కాల్ చేయాల్సిన నంబర్ అయితే 9391151121. థాంక్ యూ.